Rolling in examination in the train. CNW staff. రోలింగ్ ఇన్ ఎగ్జామినేషన్ తర్వాత కోచ్ల యొక్క టెంపరేచర్ కొలవడం మరియు నమోదు కొరకు సూచనలు. ట్రైను ప్లాట్ఫామ్ మీదకు వచ్చినప్పుడు అక్కడ పనిచేయుచున్న CNW కార్మికులు క్యాలిబ్రేట్ నాన్ కాంటాక్ట్ థర్మామీటర్తో సిద్ధంగా ఉండవలెను. ట్రైన్ రాక తర్వాత టెంపరేచర్ యొక్క వాస్తవ కొలత మరియు రికార్డింగ్ చేయుట వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేయాలి. యాక్సిల్ బాక్సు టెంపరేచర్ను కొలిచే సమయంలో నాన్ కాంటాక్ట్ థర్మామీటర్ మరియు యాక్సిల్ బాక్స్ మధ్య 4 అడుగుల కంటే తక్కువ దూరం ఉండేటట్లు నిర్ధారించుకోండి. రికార్డు చేయు సమయంలో కోచ్ యొక్క యాక్సిల్ బాక్స్ నెంబర్ R1, R2, R3 అండ్ R4 మరియు L1, L2, L3 అండ్ L4 ట్రైన్ కదలిక దిశలో జాగ్రత్తగా నమోదు చేయాలి. యాక్సిల్ బాక్స్ టెంపరేచర్లు కొలిచే సమయంలో ఏదైనా యాక్సిల్ బాక్స్ యొక్క టెంపరేచర్ 80 degrees సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్న ఎడల మరియు ఏదైనా ఒక కోచ్ యొక్క యాక్సిల్ బాక్సులు టెంపరేచర్లు 20 degrees కన్నా ఎక్కువగా ఉన్న ఎడల ఆ కోచ్నకు సిక్ మార్క్ వేసి సర్వీసు నుండి తీసివేయవలెను. యాక్సిల్ బాక్స్ టెంపరేచర్లు కొలిచే సమయంలో యాక్సిల్ బాక్స్ యొక్క టెంపరేచర్ 65 degrees సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉండి ఏదైనా ఒక కోచ్లో 2 యాక్సిల్ బాక్స్ టెంపరేచర్ల వ్యత్యాసం 10 degrees సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్న ఎడల ఈ క్రింది విధముగా ఎగ్జామినేషన్ చేయవలెను. 10 degrees సెంటీగ్రేడ్ వరకు ఎటువంటి చర్య అవసరం లేదు. 10 degrees సెంటీగ్రేడ్ నుండి 15 degrees సెంటీగ్రేడ్ వరకు TXR పాయింట్స్కి సమాచారం ఇచ్చి గమ్యం చేరే వరకు ఎగ్జామినేషన్ చేయవలెను. 16 degrees సెంటీగ్రేడ్ నుండి 20 degrees సెంటీగ్రేడ్ వరకు అయితే గమ్యం చేరే వరకు TXR సిబ్బంది ఆ కోచ్ వెంట వెళ్ళవలెను, అంటే ఎస్కార్ట్ వెళ్ళవలెను. యాక్సిల్ బాక్స్ టెంపరేచర్ 60 degrees సెంటీగ్రేడ్ నుండి 80 degrees సెంటీగ్రేడ్ మధ్య ఉండి అదే కోచ్లోని 2 యాక్సిల్ బాక్స్ టెంపరేచర్స్ 20 degrees సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్న ఎడల డివిజనల్ కంట్రోల్కి వెంటనే సమాచారం ఇచ్చి మరియు TXR సిబ్బంది వెంట వెళ్ళి మార్గం మధ్యలో పరిశీలించుచూ వెళ్ళవలెను, అంటే ఎండ్ రూట్లో ఎగ్జామినేషన్ చేస్తూ వెళ్ళవలెను. పై సూచనలను అత్యంత శ్రద్ధగా అనుసరించి సరియైన సమయంలో వామ్ బాక్సులను కనుగొని రోలర్ బేరింగ్స్ వైఫల్యం కారణంగా జరిగే ప్రమాదాలను నివారించండి.